పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వరుస విమాన ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం సంభవించింది. ఓ విమానం టేకాఫ్కు సిద్ధమైనటువంటి దశలో ఇంజన్లో వైఫల్యం చోటు చేసుకుంది. ఆ వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 6 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో ప్రయాణికులు ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన భయానక దృశ్యాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు కలవరపెట్టాయి. స్విస్ పౌర విమానయాన సంస్థకు చెందినటువంటి ఫ్లైట్ అది. దాని నంబర్ కూడా LX 147 ఎయిర్ బస్ 330కి రకానికి చెందినది. ఈ వేకువజామున 1 గంటకు అర్ధరాత్రి న్యూఢిల్లీ నుంచి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్లవలసి ఉంది ఈ యొక్క విమానం. టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఇంకా అదృష్టవశాత్తు అది టేకాఫ్ అయిన తర్వాత ప్రమాదానికి గురైతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది టేకాఫ్ సమయంలోనే ఆ రన్వే పైనే ప్రమాదం జరిగింది కాబట్టి ఇంజన్ విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఫలితంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. టేకాఫ్ కోసం రన్వే పైకి బయలుదేరినటువంటి సమయంలో అవాంఛనీయ సౌండ్ వినిపించింది వారికి. ఆ వెంటనే 2 ఇంజన్లలో కూడా ఒకటి పూర్తిగా విఫలమైపోయింది. దీంతో టేకాఫ్ను నిలిపివేశారు. వెంటనే సడన్గా విమానాన్ని నిలిపివేయడంతో భారీగా కుదుపులకు కూడా లోనైపోయింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రమాద సమయంలో ఈ విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది కూడా. ప్రయాణికుల 4 చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. మరొక పక్క మంటలు వ్యాప్తి చెందినటువంటి వెంటనే అత్యవసర స్లైడ్ల ద్వారా ప్రయాణికులకు రన్వే పైకి తరలించారు. స్లైడ్లు ఉపయోగించని వారికి మెట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపైన స్విస్ ఎయిర్లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాద విషయాన్ని నిర్ధారించింది. ముందు జాగ్రత్తగా విమానాన్ని ఖాళీ చేయించామని, వారిలో 6 మంది గాయపడ్డారని తెలిపింది. వారికి మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నామని కూడా పేర్కొంది. ఇక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. మరోపక్క వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికులు భయపడిపోతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తడమో ఇతరతర కారణాల చేత నిత్యం మనకు కనిపిస్తూనే ఉన్నాయి. గాల్లో ఉండగా ఇంజన్ ఆగిపోవడం, ల్యాండింగ్ సమయంలో టైర్లు పేలిపోవడం, ఇలాంటి ఘటనలు విమానయాన రంగం పైన నమ్మకాన్ని సడలిస్తున్నాయి. ఇప్పుడు నిర్వహణ లోపమా లేక పాత విమానాలను వాడడం వల్ల వస్తున్న సమస్యలా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక్క ఢిల్లీ ఘటనలో పైలట్ కనుక సెకండ్ల కాలంలో స్పందించకపోయి ఉంటే నేడి ప్రమాదం ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? నేడు మనం ఒక ఘోర విమాన ప్రమాదాన్ని చూడవలసి వచ్చేది. టేకాఫ్ అయి కనుక అది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంజన్ ఈ రకమైనటువంటి ప్రాబ్లంలో ఉందనేటువంటి విషయం పైలట్ కనుక తెలిస్తే అది ఎక్కడో ఒక దగ్గర క్రాష్ అయ్యేది. ఏదో బిల్డింగ్లకు ఢీకొని మరల అహ్మదాబాద్ లాంటి భీకరమైనటువంటి ప్రమాదాన్ని చూసేటువంటి పరిస్థితి ఏర్పడేది. అది రన్వే పైనే టేకాఫ్ అవ్వడానికి పరుగులేడుతున్నటువంటి సందర్భంలోనే ఆ యొక్క టెక్నికల్ సమస్యని వెంటనే పైలట్ గుర్తించి అప్రమత్తం అయ్యాడు. కాబట్టి గాల్లోకి ఎగరక ముందే అది కనిపెట్టడంతో ఇంజన్లో మంటలు వ్యాప్తి చెంది అప్పటికే కొంతమేరకు నష్టాన్ని కలిగించినా కూడా అందులో ఉన్నటువంటి 228 మంది ప్రయాణికుల సిబ్బంది అందరికీ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. లేకుంటే ఒక పెద్ద విపత్తుగా మారిపోయేది ప్రమాద ఘటన. ఊహిస్తేనే భయం వేస్తుంది. ఒకవేళ అది టేకాఫ్ అయిన తర్వాత గాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇంజన్లో మంటలు అంటుకుంటే పరిస్థితి ఏ రకంగా ఉండేదో అనేది ఊహిస్తేనే భయంకరంగా మారింది. ఏదైనా ఈ తాజా విమాన ప్రమాద ఘటన అనేది విమాన ప్రయాణికులని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.